హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ వాళ్ళది తెలుగులో నిరూపక రేఖాగణితము ఈ చాప్టర్లో బిట్స్ చూద్దాము. ఇది రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్. అలాగే టెట్, డిఎస్సి, సిటెట్ రాసే స్టూడెంట్ టీచర్స్కి కూడా చాలా యూస్ఫుల్. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో నేను ప్రతి పేపర్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇద్దరికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఒక ప్లేన్లో, ఒక తలంలో ఇట్లా హారిజాంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్, వర్టికల్గా ఉండేది వై యాక్సిస్, అడ్డంగా ఉండేది ఎక్స్ యాక్సిస్, నిలువుగా ఉండేది వై యాక్సిస్. ఆ రెండిటికి మధ్యలో ఉండేది ఆరిజిన్, మూల బిందువు. దీనికి ఎక్స్ యొక్క నిరూపకం 0, వై యొక్క నిరూపకం కూడా 0నే. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0. ఈ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పాయింట్ ఈ ప్లేన్లో, ఈ తలంలో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఎక్స్ అక్షం నుండి, ఎక్స్ యాక్సిస్ నుండి 3 యూనిట్స్ దూరంలో ఉంది అనుకుందాం. అప్పుడు దాని ఎక్స్ కోఆర్డినేట్ 3 అవుతుంది. అలాగే వై యాక్సిస్ నుండి 2 యూనిట్స్ దూరంలో ఉంది అనుకుందాం. అప్పుడు దాని వై కోఆర్డినేట్ 2 అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ 2. ఎక్స్ నిరూపకము, వై నిరూపకము అనమాట. సో ఒక పాయింట్ ప్లేన్లో ఉంది అని ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ 2 అంటే అర్థం ఎక్స్ యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉంది, వై యాక్సిస్ నుండి 2 యూనిట్స్ దూరంలో ఉంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు కొన్ని ఫార్ములాస్, దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాము. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2. అంటే x1, y1, x2, y2 అని 2 బిందువులు ఉంటే వాటి మధ్య దూరానికి ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్కువ ప్రాబ్లమ్స్లో కూడా దీనికి సంబంధించే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫార్ములాలో సపోజ్ ఈ 2 పాయింట్స్లో ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ అనుకోండి. అంటే ఇప్పుడు 2, 3, 2, -2 అని 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి. ఈ రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందంటే మోడ్ y2 మైనస్ y1. అలాగే వై కోఆర్డినేట్ ఈక్వల్ అనుకోండి, మోడ్ x2 మైనస్ x1. అది డిస్టెన్స్ ఫార్ములా. అంటే ఇదంతా వేయాల్సిన అవసరం లేదు. వేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది, జస్ట్ షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ pxy విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ax1, y1 అండ్ bx2, y2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m1:m2. అంటే ax1, y1, bx2, y2 అనే బిందువులను కలుపు రేఖాఖండాన్ని అంతరంగా m1:m2 నిష్పత్తిలో విభజించు pxy అని బిందువు యొక్క నిరూపకాలు. దానికి ఫార్ములా అంటే m1:m2 రేషియోలో ఈ 2 పాయింట్స్ని కలిపే రేఖాఖండాన్ని విభజించే బిందువు యొక్క నిరూపకాలకి ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది అంతరంగా అంటే ఇంటర్నల్లీ అయితే, ఎక్స్టర్నల్లీ బాహ్యంగా అయితే మైనస్ వస్తుందన్నమాట. నెక్స్ట్, మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ x1, y1 అండ్ x2, y2. x1, y1 మరియు x2, y2లను కలుపు రేఖాఖండం యొక్క మధ్య బిందువు. అంటే మధ్య బిందువుకి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. నెక్స్ట్, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ whose vertices are x1, y1, x2, y2, x3, y3. అంటే ఇవి 3 శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు.
x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. Next, the coordinates of points of trisection of line segment joining x1 y1 and x2 y2. x1 y1 x2 y2లను కలుపు రేఖాఖండం యొక్క త్రిధాకరణ బిందువుల నిరూపకాలు. అంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఏబి అని ఉంటే దీన్ని 3 పార్ట్స్ చేసే బిందువుల యొక్క నిరూపకాలు అన్నమాట. అంటే ఈ పాయింట్ రెండు పాయింట్స్ ఉంటే అప్పుడు 1 2 3 పార్ట్స్ అవుతాయి. వాటిని త్రిధాకరణ బిందువులు అంటారు. వాటి యొక్క నిరూపకాలకి ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇక్కడ m1 m2ని మనం ఏం తీసుకోవాలంటే ఒకసారేమో 1:2, ఇంకోసారేమో 2:1 తీసుకోవాలి. అంటే ఒకసారేమో ఇక్కడ ఒక పార్టు, ఇక్కడ 2 పార్ట్లు. ఈ పాయింట్ ఇక్కడ 2 పార్ట్లు, ఇక్కడ ఒక పార్ట్ అన్నమాట. సో 1:2, 2:1. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ వర్సెస్ ఆర్ x1 y1 x2 y2 అండ్ x3 y3. ఈ పాయింట్లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. నెక్స్ట్, హెరాన్స్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. త్రిభుజ వైశాల్యానికి హెరాన్ సూత్రము. ఇది ఎక్కువగా బిట్స్లో అడుగుతూ ఉంటారు. a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇక్కడ s అంటే a ప్లస్ b ప్లస్ c బై 2. ఈ ఏబిసిలు ఏంటి? ఇది ట్రయాంగిల్ అయితే ఈ భుజము a, ఇది b, ఇది c. అంటే 3 భుజాల పొడవులు అనమాట. లెంగ్త్స్ ఆఫ్ సైడ్స్ ఏబిసిలు. ఎస్ అనేది a ప్లస్ b ప్లస్ c బై 2. అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అని. పెరిమీటర్ అంటే 3 సైడ్స్ లెంగ్త్ కలిపితే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. అంటే a ప్లస్ b ప్లస్ c. దాంట్లో హాఫ్ ఎస్. అది కూడా ఒక్కొక్కసారి బిట్టుగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ x1 y1 అండ్ x2 y2. x1 y1 x2 y2లను కలుపు రేఖ యొక్క వాలుకి ఫార్ములా m y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అలా కాకుండా మనకి యాంగిల్ ఇచ్చారనుకోండి తీటా, అప్పుడు దానికి ఫార్ములా ట్యాన్ తీటా అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఉండే ఫార్ములాస్. ఇప్పుడు వీటికి సంబంధించిన బిట్స్ చూద్దాం. సో ఫస్ట్ బిట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్. అంటే ఇవన్నీ ఈ పాయింట్స్ మధ్యలో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ వన్ 3 8 6 8. ఇప్పుడు ఈ పాయింట్స్ గమనిస్తే y కోఆర్డినేట్ ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 అవుతుంది. ఇక్కడ ఇది x1, ఇది y1. y కోఆర్డినేట్ ఈక్వల్ కదా, సారీ x2 మైనస్ x1. ఇది x2, ఇది y2. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే మాడ్యులస్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ మైనస్ వాల్యూ వచ్చినా కూడా మనం ప్లస్సే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు x2 అంటే 6 మైనస్ x1 అంటే 3 mod 6 minus 3 3. సో 3 units is the answer. నెక్స్ట్ -5 -8 -5 -12. ఇక్కడ x కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి y2 మైనస్ y1 అవుతుంది డిస్టెన్స్. మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. ఇక్కడ y2 అంటే -12 మైనస్ y1 అంటే -8, మైనస్ ఆఫ్ -8 అంటే -12 ప్లస్ 8. -12 ప్లస్ 8 -4. మాడ్యులస్ ఉంది కాబట్టి 4 అన్నమాట. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడు నెగటివ్ వాల్యూ ఉండదు కాబట్టి మాడ్యులస్ ఉంటుంది. నెక్స్ట్ 7 8 -2 3. ఇక్కడ ఈక్వల్ లేవు కాబట్టి మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి. x1 y1 x2 y2.
ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 8 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -9 హోల్ స్క్వేర్ ప్లస్ 3 minus 8 minus 5 whole square. Square root of 9 square 81, 5 square 25. This is equal to square root of 6, 106. Square root of 106 is the answer. Next, AB minus A minus B. So x1 y1, x2 y2. Square root of x2 minus x1 అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 మైనస్ బి హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -2a హోల్ స్క్వేర్ ప్లస్ -2b హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా 4b స్క్వేర్. 4 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఉంది. 4కి స్క్వేర్ రూట్ 2 బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అది ఆన్సర్. నెక్స్ట్ 0 0 36 15. ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఆరిజిన్ 0 0 అయినప్పుడు అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంతే. అంటే ఈ రెండింటికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 స్క్వేర్ అంటే 36 ఇంటూ 36, 6 6 36, 6 3 18, 21, 3 6 are 18, 3 3 is 9, 10, 6 9 2 1 2 9 6 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 5 11, 9 ప్లస్ 2 11 ప్లస్ 1 12, 3 ప్లస్ 2 5, 1521. 1521కి స్క్వేర్ రూటు 39. సో 39 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 4050. ఇక్కడ కూడా మనకి y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది మోడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అవుతుంది. సో x2 అంటే 5 మైనస్ x1 అంటే 4 మోడ్ 5 మైనస్ 4 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద పాయింట్స్ a0 b మైనస్ a0 c 0 a రూట్ 3 ఫామ్. అంటే ఈ 3 బిందువులు ఏర్పరచున్నది ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్, స్కేలిన్ ట్రయాంగిల్. అంటే సమబాహు త్రిభుజమా, సమద్విబాహు త్రిభుజమా, విషమబాహు త్రిభుజమా, పైవేవి కావా? ఇప్పుడు మనకి త్రిభుజం యొక్క ధర్మాలు తెలిసి ఉండాలి. సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, అన్ని భుజాలు సమానమైతే సమబాహు త్రిభుజం. 2 భుజాలు సమానమైతే 2 సైడ్స్ ఈక్వల్ అయితే సమద్విబాహు ఐసోస్సెలేస్. ఏది ఈక్వల్ కాకపోతే విషమబాహు స్కేలిన్. సో ఇప్పుడు సైడ్ డిస్టెన్స్ కనుక్కుంటే మనకు సైడ్ లెంగ్త్ తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ a0 మైనస్ a0 ఏబి తీసుకుందాం. ఏబి దీనికి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేస్తే ఏబి ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x1 y1, ఇది x2 y2, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 0 మైనస్ 0 0 మైనస్ ఏ అంటే మైనస్ 2a హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి 2a హోల్ స్క్వేర్ దానికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2a వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బీసీ కనుక్కుందాం. బి వచ్చి -a0 0 a రూట్ 3
x1 y1 x2 y2. అప్పుడు బీసీ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 0 మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ప్లస్ ఏ, 0 ప్లస్ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏకి ఏ స్క్వేరు, రూట్ 3కి రూట్ 2 స్క్వేరు క్యాన్సిల్ పోయి 3 వస్తుంది. 3a స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్ స్క్వేర్ రూట్. 4a స్క్వేర్ అంటే 4కి రూట్ వచ్చి 2, ఏ స్క్వేర్కి ఏ, కాబట్టి ఇది కూడా 2a వచ్చింది. నెక్స్ట్ సిఏ కనుక్కుందాం. సి వచ్చి 0 ఏ రూట్ 3 ఏ 0. ఇప్పుడు ఇది x1 y1 ఇది x2 y2. సిఏ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 0 మైనస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఇది 3a స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్, ఇందాట్లాగే 2a. కాబట్టి 3 డిస్టెన్స్లు ఈక్వల్గా వచ్చినాయి అంటే ఏబి బీసీ సిఏ లెంగ్త్స్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇది సమబాహు త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై -3 5 1 10 3 1 -4 -1 -4 అంటే ఈ పై బిందువులతో ఏర్పడు చతుర్భుజము ఏది? స్క్వేరా, ప్యారలలోగ్రామా, ట్రెపీజియమా, రాంబసా? ఇది కూడా మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసే కనుక్కోవాలి. ఇది మనం ఈజీగా చేయాలి అని అంటే స్క్వేర్ అయితే చతురస్రము, దీనికి అన్ని సైడ్స్ ఈక్వల్ రావాలి. ప్యారలగ్రామ్ అయితే ఎదురెదురు సైడ్స్ ఈక్వల్ రావాలి. ట్రెపీజియం అయితే ఎదురుగా ఉండే 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ రావాలి, మిగిలిన 2 సైడ్స్ ఈక్వల్ రాకూడదు. రాంబస్ అయితే దీనికి కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ రావాలి. తర్వాత డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకోవాలి. కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి సైడ్స్ లెంగ్త్స్ కనుక్కుందాం. -3 5 1 10. ఫస్ట్ ఈ 2 సైడ్స్ చూద్దాము. x1 y1 x2 y2. 1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 10 5 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3 4 స్క్వేర్ 16 ప్లస్ 10 - 5 స్క్వేర్ 25. 16 + 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 41. నెక్స్ట్ 110కి 3 1కి x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 10 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2 స్క్వేర్ 4 ప్లస్ 9 81. 1 - 10 9 కదా, -9 హోల్ స్క్వేర్ అంటే 81. 81 + 4 85 స్క్వేర్ రూట్ ఆఫ్. నెక్స్ట్ 3 1కి -1 -4కి x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ -1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 - 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 41. నెక్స్ట్ -1 - 4కి -3 5కి x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ -3 + 1 అంటే -3 -1 + 1 అవుద్ది హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 4 హోల్ స్క్వేర్.
-3 + 1 -2 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 5 + 4 9 9 స్క్వేర్ 81 √85 అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. కాబట్టి ఇది ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజము. నెక్స్ట్, ద పాయింట్ ఆన్ x-axis ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 - 5 అండ్ -2 9 అంటే 2 - 5 మరియు -2 9 బిందువుల నుండి సమాన దూరంలోనున్న x అక్షంపై బిందువు. ఇప్పుడు x అక్షం పైన బిందువు ఉంది అని అంటే దాని y కోఆర్డినేట్ 0, y నిరూపకం 0 అవుతుంది. కాబట్టి ఆ బిందువుని A0 అనుకుందాం. ఇప్పుడు ఈ A0 అనే బిందువు ఈ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది, ఈ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి A0కి 2 - 5కి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు A0కి -2 9కి డిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇది x1 y1 x2 y2 x1 y1 x2 y2 √ x2 - x1 2 - a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -5 - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 - a హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 హోల్ స్క్వేర్. ఇది 2 - a హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ లాగా a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2ab b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab 2 2s are 4a ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ -2 - a ఇది కూడా మైనస్ కామన్ తీసేస్తే 2 + a అవుతుంది. మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 + a 2 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 4a ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. సో ఇక్కడ 2 స్క్వేర్ 2 స్క్వేర్ క్యాన్సిల్, a స్క్వేర్ క్యాన్సిల్, -4a ఇక్కడ ఉంది ప్లస్ 4a ఇక్కడ ఉంది కాబట్టి ఇది అటు వెళ్తే ప్లస్ 4a అవుతుంది. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 81 ఉంది, ఇది ఇటు వస్తే -81 అవుతుంది. కాబట్టి 25 - 81 ఈజ్ ఈక్వల్ టు 4a + 4a. దిస్ ఇంప్లైస్ 25 - 81 11లో 5 పోతే 6, 7లో 2 పోతే 5 -56 ఈజ్ ఈక్వల్ టు 4a + 4a 8a. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు -56/8 8 sevens అంటే -7. కాబట్టి మనం అనుకున్న పాయింట్ A0 కదా, అంటే -7 0. సో ఎక్కడుంది మనకు అది D -7 0. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ x7 and 115 ఈజ్ 10 దెన్ x ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ 10 అయితే x ఎంత? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయడమే. x7 115 ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ 10. సో ఇక్కడ ఇది x1 y1 ఇది x2 y2. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 15 - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ స్క్వేర్ రూట్ అటు వెళ్తే స్క్వేర్ అవుతుంది కాబట్టి 1 - x హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2ab 2 × 1 × x 2x ప్లస్ 15 - 7 8 8 స్క్వేర్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ అటు వెళ్తే 10 స్క్వేర్. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 64, ఇది 10 స్క్వేర్ అంటే 100 కదా, ఇటు వస్తే -100 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 64 ప్లస్ 1 65 -100 మైనస్ 100లో 65 పోతే 25
25 కాదు 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టర్స్ చేద్దాం. 35 అంటే 5 7s ఆర్ కాబట్టి x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5x మైనస్ 35 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 7 ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 7. అప్పుడు x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 7. x ప్లస్ 5 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. x మైనస్ 7 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి -5 కానీ 7 కానీ. -5 ఉంది 7 ఉంది కాబట్టి BRC D is the correct answer. Next, radius of circle whose center is 3 2 and passes through -5 6. -5 6 గుండా పోతూ కేంద్రం 3 2గా గల వృత్త వ్యాసార్థము. అంటే వృత్తం ఇదైతే సెంటర్ ఇక్కడ ఉంటుంది, సర్కిల్ 3 2 గుండా పోతుంది అన్నట్టు. పాసెస్ త్రూ -5 6 అంటే ఒక పాయింట్ -5 6 అనమాట సర్కిల్ మీద. ఇప్పుడు సెంటర్ నుంచి ఆ పాయింట్కి ఉండే డిస్టెన్స్నే మనం రేడియస్ అంటాం. కాబట్టి ఈ రెండు పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కుంటే మనకి వ్యాసార్థం వచ్చేస్తుంది. 3 2 -5 6 x1 y1 x2 y2 -5 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 -2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -5 -3 -8 -8 హోల్ స్క్వేర్ 64 ప్లస్ 6 -2 4 4 స్క్వేర్ 16 64 ప్లస్ 16 80 స్క్వేర్ రూట్ ఆఫ్ 80. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 80 అంటే 16 5s ఆర్ 16 ఇంటూ 5. 16కి రూటు 4 4 రూట్ 5. కాబట్టి 4 రూట్ 5 మనకి ఆన్సర్ బి. నెక్స్ట్, ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y సచ్ దట్ ద పాయింట్ xy ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ -2 8 అండ్ -3 -5. xy అని బిందువు -2 8 మరియు -3 -5లకు సమాన దూరంలో ఉంటే xyల మధ్య సంబంధము. అంటే xy -2 8తో ఎంత డిస్టెన్స్లో ఉందో -3 -5తో అంతే డిస్టెన్స్లో ఉంది. అవి రెండు ఈక్వల్ చేస్తే మనకి రిలేషన్ వచ్చేస్తుంది. కాబట్టి xyకి -2 8కి డిస్టెన్సు, xyకి -3 -5కి డిస్టెన్స్. x2 - x1 హోల్ స్క్వేర్ -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 8 - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 - x హోల్ స్క్వేర్ ప్లస్ -5 - y హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. -2 - x అంటే మైనస్ కామన్ తీసేస్తే 2 + x. 2 + x అంటే 2 స్క్వేర్ 4 x స్క్వేర్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ x 4x ప్లస్ ఇక్కడ 8 స్క్వేర్ 64 ప్లస్ y స్క్వేర్ ఇక్కడ మైనస్ కదా -2ab 2 ఇంటూ 8 ఇంటూ y 16y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3 - x మైనస్ కామన్ తీసేస్తే 3 + x 3 స్క్వేర్ 9 x స్క్వేర్ 2 ఇంటూ 3 ఇంటూ x 6x ప్లస్ ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసేస్తే 5 + y 5 స్క్వేర్ 25 y స్క్వేర్ 2 ఇంటూ 5 ఇంటూ y 10y. ఇక్కడ మనకి x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు 4x ఇవన్నీ ఇక్కడ ఉంచుకొని ఇవన్నిటిని ఇటు తీసుకొని వస్తే సరిపోతుంది. 4x ప్లస్ 16y తర్వాత ప్లస్ 6x ఇటు వస్తే -6x ప్లస్ 10y ఇటు వస్తే -10y. ఇప్పుడు కాన్స్టెంట్స్ 4 64 68 ప్లస్ 68 9 25 ప్లస్ 9 34 ఇటు వస్తే -34 ఈక్వల్ టు 0. ఇప్పుడు 4x - 6x -2x
16y minus 10y plus 6y plus 68 minus 34 plus 34 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి మూడు 2తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 3y మైనస్ 17 అవుతుంది. ఎక్స్ మైనస్ 3y మైనస్ 17 ఈక్వల్ టు 0. 17 అటు తీసుకెళ్తే ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 17. సో ఎక్కడుంది మనకి సారీ అండి, ఇక్కడ 8 మైనస్ వై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 2ab అంటే మైనస్ రావాలి, ఇక్కడ ప్లస్ వేసాము. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రాంగ్ వస్తుంది. మైనస్ 16y కాబట్టి మైనస్ 16y మైనస్ 10y మైనస్ 26y అవుతుంది. మైనస్ 26y. అప్పుడు మైనస్ 26y అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 13y అవుతుంది. మైనస్ 13y అవుతుంది. అప్పుడు సింబల్స్ చేంజ్ చేస్తే ఎక్స్ ప్లస్ 13y మైనస్ 17. అప్పుడు ఎక్స్ ప్లస్ 13y ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. సో మనకి ఇది ఆన్సరు సి కరెక్ట్. సో చిన్న మైనస్ వల్ల మిస్టేక్ వచ్చింది. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ which divides the line joining -1 7 and 4 3 in the ratio 2:3. -1 7 మరియు 4 3లను కలుపు రేఖను 2:3 నిష్పత్తిలో విభజించు బిందువు నిరూపకాలు. దీనికి మనకు ఫార్ములా ఇప్పుడు ఇది -1 7 4 3 రేషియో వచ్చి 2:3 అంటే ఇది x1 y1 x2 y2 ఇది m1:m2 అన్నమాట. మనకు ఫార్ములా m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ ఈక్వల్ టు m1 2 ఇంటూ x2 4 ప్లస్ m2 3 x1 minus 1 by m1 plus m2 2 plus 3 m1 2 y2 minus 3 plus m2 3 y1 7 by 2 plus 3. కాబట్టి ఇవ్వగానే మనం ఇలా రాసుకుంటే ఈజీగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 4s are 8 minus 3 5 5 by 5 2 3s are 6 minus 6 plus 3 7s are 21 minus 6 plus 21 by 5. This is equal to 5 by 5 అంటే 1 ఎక్కడుందో ఓ రెండిట్లో ఉంది. సో నెక్స్ట్ 21 minus 6 15 by 5 అంటే 3 1 3. సో B is the correct answer. Next, the ratio in which the line joined by -3 10 and 6 8 is divided by -1 6. అంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చారు, అది డివైడ్ చేసే పాయింట్ కూడా ఇచ్చేశారు. మనం కనుక్కోవాల్సింది రేషియో అనమాట. అంటే m1:m2 మనం కనుక్కోవాలి. పాయింట్స్ అన్నీ ఇచ్చేశారు కాబట్టి ఇది x1 y1 x2 y2 అనుకుంటే m1 x2 అంటే 6m1 ప్లస్ m2 x1 m2 అంటే m1:m2 మనకు తెలియదు, m2 ఇంటూ x1 -3 బై m1 ప్లస్ m2 కామా m1 y2 m1 ఇంటూ y2 ఎంత -8 ప్లస్ m2 y1 10 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -1 6. అంటే పాయింట్ ఇచ్చేశారు, రేషియో మనం కనుక్కోవాలి.
ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ ఏదో ఒకటి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 6m1 మైనస్ 3m2 6m1 మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు m1 ప్లస్ m2 అటు వెళ్తుంది. 6m1 మైనస్ 3m2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ m1 ప్లస్ m2 అంటే -m1 మైనస్ m2. ఇప్పుడు m1 ఇటు తీసుకొచ్చుకోండి, m2 అటు తీసుకెళ్ళండి. దిస్ ఇంప్లైస్ 6m1 మైనస్ m1 ఇటు వస్తే ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు -3m2 అటు వెళ్తే 3m2, ఇక్కడ -m2 ఉంది. దిస్ ఇంప్లైస్ 6m1 ప్లస్ m1 7m1 ఈజ్ ఈక్వల్ టు 3m2 మైనస్ m2 2m2. ఇప్పుడు m2 ఇటు తీసుకురండి, 7 అటు తీసుకెళ్ళండి. అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 2/7. m1 బై m2 అంటే అర్థం m1:m2 అనే, కాబట్టి 2:7. 2:7. C is the correct answer. Next, find the coordinates of the points of trisection of the line joining 4, -1 and -2, -3. అంటే ఈ బిందువులను కలుపు రేఖ యొక్క త్రిదాకరణ బిందువుల నిరూపకాలు. త్రిదాకరణ బిందువులు అంటే ఎలాగ అనుకోవాలని చెప్పాను. ఇక్కడ m1:m2ని ఒకసారి 1:2 తీసుకోవాలి, ఇంకోసారి 2:1 తీసుకోవాలి. అంటే 2 పాయింట్స్ మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్స్ చూద్దాం. 4, -1, -2, -3, x1, y1, x2, y2. m1:m2 1:2 తీసుకుందాం. ఇప్పుడు m1x2 ప్లస్ m2x1, m1 1 ఇంటూ x2 -2 ప్లస్ m2 2 ఇంటూ x1 4 బై m1 ప్లస్ m2 కామా m1 y2 1 ఇంటూ -3 ప్లస్ m2 y1 2 ఇంటూ -1 బై m1 ప్లస్ m2. ఇది ఒక పాయింట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 2 4 8 బై 3 -3 -2 బై 3. 8 - 2 6 బై 3, -3 -2 -5 బై 3. 6 బై 3 అంటే 2, -5 బై 3. 2 - 5 బై 3 1. ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం. m1 ఇప్పుడు m1:m2 2:1 తీసుకుందాం. m1x2 అంటే 2 ఇంటూ -2 ప్లస్ m2x1 1 ఇంటూ 4 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ m1y2 2 ఇంటూ -3 ప్లస్ m2y1 1 ఇంటూ -1 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 -4 ప్లస్ 4 బై 3. నెక్స్ట్ 2 ఇంటూ -3 -6 -1 బై 3. -4 ప్లస్ 4 0, 0 బై 3 0. -6 -1 -7 బై 3. 0 -7 బై 3. కాబట్టి మనకి A is the answer. Next, if 1 2 4y x 6 and 3 5 are the vertices of a parallelogram taken in order, then x and y. అంటే ఈ 4 పాయింట్లు ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైతే XYలు. ఇప్పుడు వీటికి మనము డిస్టెన్స్ ఫార్ములా వేస్తే చాలా లెంగ్త్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్యారలలోగ్రామ్ అంటే దానికి డయాగ్నల్స్ 2 బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే దీని మిడ్ పాయింట్ దీని మిడ్ పాయింట్ ఒకటే అన్నమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 4 పాయింట్స్కి అంటే ఏసీకి మిడ్ పాయింట్ బీడీకి మిడ్ పాయింట్ కనుక్కుంటే అవి 2 ఈక్వల్ చేసేస్తే సరిపోద్ది.
మిడ్ పాయింట్కి ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. ఫస్ట్ ఏసి అంటే ఏ ఇది, సి ఇది, ఏబిసిడి వరుసగా తీసుకున్నప్పుడు. కాబట్టి 1 to x6 ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 4y 3 5. ఇప్పుడు 1 ప్లస్ x/2 2 ప్లస్ 6/2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3/2 y ప్లస్ 5/2. ఇది దీని మిడ్ పాయింట్, ఇది దీని మిడ్ పాయింట్. ఇప్పుడు x కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం, y కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం. 1 ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3/2. ఈ బై టూ తీసేస్తే 1 ప్లస్ x 4 ప్లస్ 3 అంతా 7. 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 6. నెక్స్ట్ y ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 6/2 అంటే 8/2. 2 క్యాన్సిల్ చేస్తే y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8. y ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5 3. సో x6 y3. x6 y3. T is the correct answer. Next, the coordinates of A, where AB is the diameter of a circle whose center is 2 minus 3 and B is 1 4. కేంద్రం 2 మైనస్ 3 గల ఒక వృత్తం యొక్క వ్యాసం AB మరియు B 1 4 అయిన A యొక్క నిరూపకాలు. అంటే ఇది వృత్తం అయితే వ్యాసం AB డయామీటర్. దీంట్లో ఏ నిరూపకాలు మనం కనుక్కోవాలి. B నిరూపకాలు ఇచ్చేశారు. సెంటర్ వచ్చి 2 మైనస్ 3 సెంటర్. B యొక్క నిరూపకాలు 1 4. ఇప్పుడు ఏబికి సెంటర్ అనేది మధ్యలో ఉంటుంది, అంతే కదా. డయామీటర్కి సెంటరు మధ్యలో ఉంటుంది కాబట్టి ఏబిల మిడ్ పాయింట్ ఇది అవుతుంది. అప్పుడు ఏని మనం XY అనుకున్నాం అనుకోండి, అప్పుడు XYకి దీనికి మిడ్ పాయింట్ కనుక్కుంటే ఇది రావాలి. సో ఏని XY అనుకుంటే B వచ్చి 1 4, సెంటర్ వచ్చి 2 మైనస్ 3. కాబట్టి ఏబిల మిడ్ పాయింటే సెంటర్ అవుతుంది. మిడ్ పాయింట్కి ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. x1 ప్లస్ x2 x ప్లస్ 1/2 y1 ప్లస్ y2 y ప్లస్ 4/2. ఇదేమవుతుంది 2 మైనస్ 3. ఇప్పుడు x కోఆర్డినేట్ ఈక్వల్ y కోఆర్డినేట్ ఈక్వల్. x ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2, y ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు 2 అటు వెళ్తే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3. ఇక్కడ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 6 మైనస్ 10. 3 మైనస్ 10. A is the answer. Next, the coordinates of centroid of 1 minus 1 0 6 and minus 3 0. అంటే ఈ పాయింట్ల యొక్క గురుత్వ కేంద్రం ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 ప్లస్ మైనస్ 3/3 కామా మైనస్ 1 ప్లస్ 6 ప్లస్ 0/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 మైనస్ 2/3 మైనస్ 1 ప్లస్ 6 5/3 మైనస్ 2/3 5/3. B is the correct answer. Next, the coordinates of a point P lying on the line segment AB such that AP is equal to 3/7 AB, where
A -2 B 2 -4. AB అని రేఖాఖండంపై గల P అని బిందువు యొక్క నిరూపకాలు. ఇక్కడ AP = 3/7 AB మరియు ABల నిరూపకాలు ఇచ్చారు. ఇప్పుడు AB అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. దీని మీద P అనే ఒక పాయింట్ ఉంది. ఇది AP అనేది 3/7 ఆఫ్ AB, అంటే ABలో 3/7 ఉంది అని అంటే ఇది 3 పార్ట్స్ అయితే మొత్తం పార్ట్స్ వచ్చి 7. ఇది 3 పార్ట్స్ అయితే 7లో 3 పోతే ఇది ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. కాబట్టి ఇది 3 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. అప్పుడు రేషియో ఎంత? 3:4 అవుతుంది. అప్పుడు మనము ఈ 3:4ని M1:M2 అనుకొని వీటిని X1 Y1 X2 Y2 అనుకున్నాం అనుకోండి. అప్పుడు M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2. ఈ ఫార్ములాలో వేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. M1 3 ఇంటూ X2 2 3 ఇంటూ 2 ప్లస్ M2 4 ఇంటూ X2 X1 -2 4 ఇంటూ -2 బై M1 ప్లస్ M2 3 ప్లస్ 4. M1 3 ఇంటూ Y2 -4 ప్లస్ M2 4 ఇంటూ Y1 -2 బై M1 ప్లస్ M2. This is equal to 3 to 6 plus into minus minus 4 to 8. 6 minus 8 by 7. Next 3 into minus 4 minus 12 minus 2 into 4 minus 8 by 7. 6 minus 8 minus 2 by 7 minus 12 minus 8 minus 20 by 7. Minus 2 by 7 minus 20 by 7. So C is the correct answer. Next, the coordinates of the point which divides the line segment joining the points A plus B, A minus B and A minus B, A plus B in the ratio 3:2 internally. అంటే ఈ రెండు పాయింట్స్ని కలుపు రేఖను 3:2 నిష్పత్తిలో అంతరంగా విభజించు బిందువు. అంటే మనకి X1 Y1 X2 Y2 ఇచ్చేశారు, M1 M2 ఇచ్చేశారు. ఇంకా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. M1 X2 M1 వచ్చి 3 X2 A minus B ప్లస్ M2 2 X1 A plus B by M1 plus M2. M1 Y2 A plus B plus M2 Y1 A minus B by M1 plus M2. This is equal to 3 into A minus B, 3A minus 3B plus 2A plus 2B by 5. ఇక్కడ 3A plus 3B plus 2A minus 2B by 5. This is equal to 3A plus 2A 5A minus 3B plus 2B minus B by 5. 3A plus 2A 5A plus 3B minus 2B plus B by 5. 5A minus B by 5, 5A plus B by 5. B is the correct answer. Next, the slope of the line joining 4 minus 8 and 5 minus 2. ఈ రెండు బిందువులను కలుపు రేఖ యొక్క వాలుకి ఫార్ములా y2 minus y1 by x2 minus x1. ఇక్కడ y2 minus 2 minus y1 minus 8 minus of minus 8 by x2 5 x1 4. This is equal to minus 2 plus 8 by 5 minus 4 1. 8 minus 2 6 by 1 అంటే 6. So C is the correct answer.
నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ 8 1 k - 4 2 - 5 ఆర్ కొలీనియర్. అంటే ఈ 3 బిందువులు సరేఖీయాలైతే k విలువ ఎంత? సరేఖీయాలు అని అంటే వాటికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 గానైతే అప్పుడు అవి కొలీనియర్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అవి కొలీనియర్ అని ఇచ్చారు కాబట్టి ఈ మూడిటికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కానీ ఇస్తే మనకి అవి కొలీనియరా కాదా తెలిసిపోద్ది. కొలీనియర్ అని ఇచ్చేశారు, k వాల్యూ తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది x1 y1 x2 y2 x3 y3. మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేద్దాం. హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే అవి కొలీనియర్ సరేఖియాలు కాబట్టి. ఇప్పుడు హాఫ్ మోడ్ x1 అంటే 8 ఇంటూ y2 మైనస్ y3 మైనస్ 4 మైనస్ హాఫ్ మైనస్ 5 ప్లస్ x2 k y3 మైనస్ 5 మైనస్ y1 1 ప్లస్ x3 2 y1 1 మైనస్ హాఫ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు హాఫ్ అటు వెళ్తే 0 అయిపోతుంది. సో హాఫ్ని తీసేయచ్చు. 8 ఇంటూ మైనస్ 4 మైనస్ హాఫ్ మైనస్ 5 అంటే ప్లస్ 5 మైనస్ 4 ప్లస్ 5 1 8 ఇంటూ 1 8 ప్లస్ k ఇంటూ మైనస్ 5 మైనస్ 1 మైనస్ 6 అంటే మైనస్ 6k. ఇది మైనస్ 6k. ఇక్కడ 1 ప్లస్ 4 5 5 2 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 6k ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 10 18 అటు వెళ్తే మైనస్ 18 మైనస్ మైనస్ క్యాన్సిల్ 6 3s are 18 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 3. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ హూజ్ వర్టిసెస్ ఆర్ -4 -2 -3 -5 3 -2 అండ్ 2 3. ఈ 4 బిందువులు శీర్షాలుగా గల చతుర్భుజ వైశాల్యము. ఇప్పుడు ఒక చతుర్భుజాన్ని తీసుకుంటే దీన్ని మనం 2 త్రిభుజాలుగా విభజించవచ్చు. అంటే 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ABCD అయితే ABD ఒక ట్రయాంగిల్, BCD ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాలు కనుక్కొని ఈక్వల్ యాడ్ చేసేస్తే మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చేస్తుంది. కాబట్టి ఇది A, ఇది B, C, D. ఇప్పుడు ABD కనుక్కుందాం. ABD A వచ్చి -4 -2, B -3 -5, D 2 3. ఇది x1 y1 x2 y2 x3 y3. ఇప్పుడు దీనికి ఏరియా ఫార్ములా వేద్దాం. హాఫ్ మోడ్ x1 ఇంటూ -4 ఇంటూ y2 మైనస్ y3 -5 -3 ప్లస్ x2 -3 ఇంటూ y3 మైనస్ y1 3 మైనస్ హాఫ్ మైనస్ 2 ప్లస్ x3 2 ఇంటూ y1 మైనస్ y2 -2 మైనస్ హాఫ్ మైనస్ 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ -4 ఇంటూ -5 -3 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 8s are 32 ప్లస్ 3 మైనస్ హాఫ్ మైనస్ 2 ప్లస్ 2 3 ప్లస్ 2 5 5 ఇంటూ -3 -15 నెక్స్ట్ -2 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 3 to 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 32 ప్లస్ 6 38 -15
23. దిస్ ఈజ్ ఈక్వల్ టు 23/2. అది ఏబిడి ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు బిసిడి దీని ఏరియా కనుక్కుందాం. బి వచ్చి -3 -5, సి 3 -2, డి 2 3. హాఫ్ మోడ్ x1 ఇది x1 y1, x2 y2, x3 y3. x1 -3 ఇంటూ y2 -y3 -2 -3 ప్లస్ x2 3 ఇంటూ y3 -y1 3 -of -5 ప్లస్ x3 2 ఇంటూ y1 -y2 -5 -of -2. This is equal to half mod -3 into -2 -3 -5 minus into minus plus 3 5s are 15 plus 3 plus 5 8 8 3s are 24 minus 5 plus 2 minus 3 to 6 minus 6. This is equal to 15 plus 24 39 39 minus 6 33/2. ఇది 23/2, ఇది 33/2. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 23/2 ప్లస్ 33/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 56/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 28. సో 28 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇట్లా మనకి క్వాడ్రిలేటరల్ వర్డ్సెస్ ఇచ్చినప్పుడు 2 ట్రయాంగిల్స్ చేసుకొని ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని అవి రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 1 1 1 4 5 1 యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. అంటే హెరాన్ త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించి ఈ 3 బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి హెరాన్ సూత్రం ఏంటి? √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇక్కడ మనకి ఏబిసిలు కావాలంటే ఈ మూడిటికి మనం డిస్టెన్స్లు కనుక్కోవాలి. అంటే ఈ రెండిటి డిస్టెన్స్ a, ఈ రెండిటి డిస్టెన్స్ b, ఈ రెండిటి డిస్టెన్స్ c. ఇప్పుడు ఫస్ట్ a కావాలంటే ఇది x1 y1 x2 y2 అనుకుందాం. √1 - 1 x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 4 - 1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √1 - 1 0, 4 - 1 3, 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. నెక్స్ట్ b ఇవి రెండిటికి 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 - 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 1 - 4 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 16 ప్లస్ 9 25, 25కి రూట్ అంటే 5. నెక్స్ట్ c ఇప్పుడు ఇవి రెండిటికి √5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 1 హోల్ స్క్వేర్. 5 - 1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 1 - 1 హోల్ స్క్వేర్ అంటే 0, కాబట్టి 4 స్క్వేర్కి 4. కాబట్టి ఇది 3, 5, 4 వచ్చాయి. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం పెట్టాలి. ఇక్కడ s అంటే s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. a ప్లస్ b ప్లస్ c 3 ప్లస్ 5 ప్లస్ 4 బై 2. 3 ప్లస్ 4 7 ప్లస్ 5 12/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే √6 ఇంటూ s మైనస్ a అంటే 6 మైనస్ 3 3 ఇంటూ s మైనస్ b 6 మైనస్ 5 1 ఇంటూ s మైనస్ c 6 మైనస్ 4 2 అంటే 6 3s are 18, 18 2s are 36. √36 అంటే 6. కాబట్టి 6 మనకి ఆన్సర్ డి. ఓకే, సో మనకి ఈ చాప్టర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ 10th క్లాస్ లెవెల్లో మనం టచ్ చేసాము. సో
వీటిల్లో మనం నెంబర్స్ మార్చుకొని ఎన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ చాప్టరు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.